వెరీ గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను ఆశ. రెడీగా డీటెయిల్స్ చూస్తే తెలంగాణ అసెంబ్లీలో మైనింగ్ వ్యవహారంపై మొదలైన రగడ ఆ తర్వాత కౌశిక్ రెడ్డి పైకి మళ్లింది. కడియం శ్రీహరిని ఉద్దేశించి కౌశిక్ రెడ్డి అనుచితంగా ప్రవర్తించారని అధికార పక్షం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. అసెంబ్లీలో హరీష్ రావు కేటీఆర్ పై తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలో పోటీ పడి దోచుకున్నారని ఆరోపించారు. కేటీఆర్ కంటే హరీష్ రావు వద్ద ఎక్కువ డబ్బులున్నాయన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు హరీష్ రావు మాటే వింటున్నారన్నారు. కడియం శ్రీహరిని అవమానించిన కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని మందుల సామేల్ డిమాండ్ చేశారు. కేటీఆర్ గారు మీకు హరీష్ రావుతో పొలిటికల్ ప్రమాదం గుర్తుపెట్టుకోరు. ఎందుకంటే నీ చెల్లె ఒక వికెట్ ఎగిరిపోయింది, నీ పని బట్టే ఖాయం. ఎందుకంటే మీరు పోటీ పడి దోచుకున్న రాష్ట్రాన్ని. మీ అందరికంటే ఎక్కువ హరీష్ రావు దగ్గరనే పైసలు ఉన్నాయి, అందరికంటే ఎక్కువ హరీష్ రావు దగ్గరనే పైసలు ఉన్నాయి. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కేటీఆర్ గారు మీ మాట ఎవరు చెప్పండి, ఆడ ఉన్న ఎమ్మెల్యేలు ఎవరెవరు మీ మాట ఇటరో చెప్పండి. హరీష్ రావు మాట వింటారు. రేపు నేను ముంచేది ఖాయం, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే 2001 నుంచి చూస్తున్నాను. చెప్తాయినా మీరు గౌరవ కడేశ్వర్ గారి మీద ఇట్లా కత్తులు కూడా కోలాడాడుతాం బిడ్డ. కబర్తారు ఏమనుకుంటున్నావు? మా పరికత్తులు లేసేనుకో నీ గడికి ఏమైనా కడతామని చెప్తామని చెప్తున్నా. ఎవరెవరు ఇస్తున్నావు? అందుకోసమనే దళితులంటే గిరిజనులంటే లెక్కలేని తన మీద మీరుంటే మీ గడిలో దొర్రే రోజు కూడా వస్తారు కూడా తెలుస్తాను నేను. అందుకోసమనే ఇమ్మీడియట్లీ అధ్యక్ష వాళ్ళు కడియం శ్రీహరి గారికి బేస్ చెప్తా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నా నేను. ఇవాళ ఇంకొక మాట, ఇవాళ కాళేశ్వరం కట్టినాడు అదే కేసీఆర్ గారు ఫడ్నవీస్ ముఖ్యమంత్రి గారిని జగన్ గా ఆనాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పిలిచాడు. ఆనాడు ఇరిగేషన్ మినిస్టర్ ఎవరు? హరీష్ రావు గారు. నీ పేర్లే ఊర్లేడా మీ పథకాల పంచాయతీ వచ్చి నిన్ను కూడా పిలవలే. అందుకోసం మీ కుటుంబాలలో వెళ్ళున్నాయి. అందుకోసం కాంగ్రెస్ పార్టీని తెలంగాణ వేలాది మంది తెలంగాణ రక్త తర్పణ చేసి తెలంగాణ తెస్తే నిట్టాయిలో దోచుకున్నారు. మీ పంపకాలు అక్కడ పంచాలు వచ్చినాయి. అందుకోసం ఆ పంచాలు కాంగ్రెస్ మీద రుద్దొద్దని కూడా మీకు హెచ్చరిస్తా ఉన్నా నేను.